సార్ లక్ష్మీనారాయణకి ఇష్టమైన ఈ 4 వారాలు కూడా చాలా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ నెల 21వ తేదీ నాడు శుక్రవారము, ఆ రోజే మనకి చేసుకోవాలి. ముఖ్యంగా శ్రావణ పున్నమి ముందర శుక్రవారం చేసుకుంటాం. అట్లా 21, 28 మరియు సెప్టెంబర్ 4, 11వ తేదీలు వీటిలో మనకి ఈ శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసంలో శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మనం చెప్తాము. విష్ణు పురాణాలు కూడా చెప్తుంది. ఎవరైతే ఈ శుక్రవారంలో శ్రీ మహాలక్ష్మీదేవికి కలువు పువ్వులతోని అట్లాగే సంపెంగ పూలతోని పూజ చేస్తారో వారికి అమ్మవారట సకల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారట. అట్లాగే వీలైతే మహాలక్ష్మి స్తోత్రంతో పూజ చేయండి. కనకధారాస్తవము శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన ఈ స్తోత్రాన్ని ఆ రోజు ఎవరైనా సరే కనీసము 108 సార్లు చదువుతానట అమ్మవారి యొక్క కటాక్షేషాలు ఉంటాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని ఆచరించండి. అట్లాగే వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి. దీని గురించి స్కాంద పురాణం కూడా చెప్పబడింది. ఏంటంటే శ్రావణ మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం పూర్వవాసరే వరలక్ష్మీ వ్రతం కుర్యాత్ సర్వ కామార్థ సిద్ధయే. చూసారా, అంటే సర్వకామ్యములు కూడా నెరవేరాలంటే పౌర్ణమి నాడు ముందర వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. అట్లాగే చారుమతి వ్యాఖ్యానాన్ని వినండి, అంటే చారుమతి కథను వినమని చెప్పారు. దానివల్లట వరలక్ష్మి యొక్క కటాక్షం వస్తుందట, ఆవిడ వరాలు ఇస్తుందట. అందుకే వరలక్ష్మి అన్నారు. ఎన్ని కోరిన వరాలను ఇచ్చే తల్లిగా మనం కొలుస్తాం. ఇది లక్ష్మీనారాయణ ప్రీతికరమైన వాసరము శుక్రవారము కాబట్టి తప్పకుండా అందరూ చెయ్యండి. ఈ శ్రావణ మాసాన్ని శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు ఆచరించి సర్వ సౌభాగ్యములు పొందండి. ఆ గౌరీ శంకరులు ఒక కటాక్షాన్ని పొందండి. ఆ లక్ష్మీనారాయణ కటాక్షం పొందండి. ఆ త్రిశక్తి స్వరూపుడు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, సమిష్టి స్వరూపధరాం శ్రీ రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి కటాక్షం కూడా మీకు లభ్యమవుతుందని మనకు పురాణాల్లో బ్రహ్మాండ పురాణం చెప్పబడింది. కాబట్టి తప్పకుండా ఆచరించడం కోరుకుంటూ నా యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా గ్రూప్స్కి. అట్లాగే